హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో అండమాన్ టీఎంఎం ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందో అంటే బై పోస్ట్ పంపిస్తున్నారు కదా, దాని యొక్క అప్డేట్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ఈ వీడియో చెప్పే ముందు నేను ఏదైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే, అంటే పర్టికులర్లీ నా దగ్గర ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటేనో లేదంటే మరొకటి ఉంటే మాత్రమే నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ బయట చెప్తాను. అంటే ఇది పెట్టినప్పుడే మళ్ళీ వెంటనే కామెంట్స్ ఏం పెడతారు అని అంటే, పర్టికులర్లీ లస్కర్ ఎగ్జామ్ ఎప్పుడని, లేదా ఫైర్మెన్ రిజల్ట్ ఎప్పుడని, లేదా ఎస్కే ఎగ్జామ్ ఎప్పుడని ఇలాంటివి అడుగుతారు. అవి వేటి గురించి ప్రస్తుతం అప్డేట్ లేదు. మళ్ళీ మీరు కామెంట్ పెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఇప్పుడు మనం డీవీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో చాలామంది స్పీడ్ పోస్ట్ ఏదైతే ఉందో చెక్ చేసుకుంటూ ఉన్నారు, రీచ్ అయింది రీచ్ అవ్వలేదు అని. సో ఎవరికైతే 2 to 5 డేస్ లోపు రీచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందికి డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కాల్స్ వస్తున్నాయి. కాబట్టి మీకు రీచ్ అయిన తర్వాత 3-4 డేస్ వరకు, లేదా 4-5 డేస్ వరకు, లేదా 10 డేస్ వరకు ఫోన్ని అందుబాటులో పెట్టుకోండి. మీ మెయిల్ ఐడిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వేట్ల కోసం వస్తున్నాయి అని అంటే కనుక క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం మాత్రమే నేను మన స్టూడెంట్స్కి వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో క్యాస్ట్ సర్టిఫికెట్ పర్టికులర్లీ సో అండ్ సో ఇయర్లో కావాలి అని అంటే ఆ ఇయర్లోనే మనం ఉన్నటువంటిది పంపించాల్సిందే. ఎగ్జాంపుల్కి 2023-24లో క్యాస్ట్ సర్టిఫికెట్ లైక్ ఓబీసీనో లేదా ఈడబ్ల్యూఎస్నో ఏదైతే కావాలని అన్నాడో ఆ ఇయర్లోదే మనం మెన్షన్ చేసి పంపించాలట. అలానే దాంతోపాటు కావాలంటే 25 తెచ్చుకోవచ్చు, కావాలనుకుంటే ముందు తెచ్చుకోవచ్చు. కానీ వాడు ఏదైతే మెన్షన్ చేశాడో, అంటే మనకి డీవీలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, సో అండ్ సో ఇయర్లోది మాత్రమే కావాలి, సో అండ్ సో స్టాండర్డ్స్ ప్రకారంగా మాత్రమే కావాలి అని ఏవైతే చెప్పాడో ఆ స్టాండర్డ్స్ వాళ్ళు అన్సాటిస్ఫై అయితే ఇమ్మీడియట్లీ మీ ఫోన్ నెంబర్కి కాల్ వస్తుంది. అలా అని మీకు కాల్ వచ్చినంత మాత్రాన మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాల్సి వస్తే ఫస్ట్ టైం సర్టిఫికేట్ క్రియేట్ చేయాలన్నా, ఫస్ట్ టైం ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాలన్నా లేదా ప్రిపేర్ చేయాలన్నా ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్. ఆల్రెడీ మీకు ముందో వెనకో ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉంటే మీరు రిక్వెస్ట్ చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో పనులు అవుతాయి. ఓకేనండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పెసిఫిక్గా ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ప్రకారంగా వాళ్ళు ఏం అడిగారో టైం తీసుకొని మళ్ళీ మీరు కనుక్కొని ఎంత టైం ఇస్తారు అనేది కనుక్కొని ప్రాపర్గా టైం అయితే ఇస్తారు, ప్రాబ్లం లేదు. లైక్ ఈ December 15 లోపే సబ్మిట్ చేయాలంటే అలా ఏం లేదు. కొంతమంది బై పోస్ట్ వెళ్తుంది, నా రెస్పాన్స్ ఇంకా రీచ్ అవ్వలేదు అలా ఎలా అని కొంతమంది 15th డిలే అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు 2-3 డేస్. ఎందుకని అని అంటే అండమాన్ వెళ్ళడానికి ఎవ్రీ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులన్నీ కూడా ఎప్పుడు సమ్ డిలేతోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, డిలేగానే వెళ్తుంటాయి. అన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్కి 3 డేస్లో రీచ్ అయితే అక్కడ 7 days to 10 days పడుతుంది. కాబట్టి అవి మనం ఏమీ చెప్పలేము, వాళ్ళు వన్స్ రీచ్ అయితే కనుక యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి మీకు ఏదైనా ఒక పర్టికులర్ డాక్యుమెంట్ విషయంలో కానీ మెన్షన్ చేసిన వాటిలో నాకు ఇంప్రాపర్గా ఉందని కానీ, లేదు అప్లికేషన్లోనే ఏదో మిస్టేక్ ఉందని కానీ, లేదు మీరు అటాచ్ చేసినటువంటి ఫొటోస్ ప్రాపర్గా లేవని కానీ, ఇలాంటి ఏ కాల్స్ వచ్చినా మీకు టైం ఇస్తారు. ఆ టైంలో మళ్ళీ స్పీడ్ పోస్ట్ చేయొచ్చు. ఒకటి ఇది ఇంపార్టెంట్. సెకండ్ ఏంట్రా అంటే మీరు ఇలా కాల్ వచ్చినంత మాత్రాన్ని వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని అని అంటే ఈ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఇంత డిలే అవ్వడం వల్ల 1.5 years to 2 years డిలే అవ్వడం వల్ల వేరే పోస్టులో ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయిపోయి ఉన్నారు. సో మనకు పంపించిన వాటిలోనే కొంతమంది అసలు రెస్పాండ్ అవ్వరు. కాబట్టి ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెనీ ఆప్షన్స్, 1వ ఆప్షన్ 2వ ఆప్షన్ అని ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వకుండా వెంటనే రిజెక్ట్ చేయడం అంటూ ఉండదు. అంటే మీకు కాల్ వచ్చిందనో లేదా మీ మిస్టేక్ ఉందనో వెంటనే మీరు రియాక్ట్ అయిపోయి జాబ్ పోతుందనో లేదా ఇంకోటి అయిపోతుందనో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి చేయొద్దు. ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్తో మీరు ముందుకు వెళ్ళండి. 100% మీకు పాజిటివ్గానే ఉంటుంది. ఫస్ట్ రిజల్ట్లో వచ్చిన ఎవరిని కూడా 99% తీయడానికి ఛాన్సెస్ లేదు. ఒకటి 10th క్లాస్ సర్టిఫికెట్ ఫ్రాడ్ అయినా
కంప్లీట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రాడ్ అయినా, ఈ రెండిట్లు ఒకవేళ నిజంగానే ఫ్రాడ్ అయి ఉంటే ఖచ్చితంగా తీసేస్తారు తప్ప మిగతావన్నీ కూడా ఒరిజినల్ ఉండి మిగతా ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక మిమ్మల్ని ఎవ్వరూ కూడా అబ్జెక్ట్ చెయ్యరు. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. అందుకనేసి ఎవరికైతే ఆల్రెడీ రీచ్ అయిన తర్వాత నుంచి అరౌండ్ 2 to 5 days 6 days లేదా 10 days వరకు మీ ఫోన్ అందుబాటులో పెట్టుకుంటూ ఉండండి. మీకు ఏదైనా ఒక అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కాల్ చేయండి. అది పర్టికులర్ డ్యూటీ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమింగ్లో మాత్రమే కాల్ చేయండి. ఇది మర్చిపోవద్దు. అండ్ మెయిల్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు రీచ్ అయిన తర్వాత, అంటే ఒకసారి మీ లెటర్ స్పీడ్ పోస్ట్లో రీచ్ అయిందని అంటున్నాం కదా, రీచ్ అయిన తర్వాత 5 to 6-7 days లోపు కనుక మీకు ఏ కాలు రాకపోతే మీరు ప్రైమరీ వెరిఫికేషన్లో బాగానే ఉన్నట్టు. అంటే మెయిన్ వెరిఫికేషన్ తర్వాత ఉంటుంది, ప్రైమరీ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీ ఏ ప్రాబ్లము లేదు అని అర్థం. కాబట్టి దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ.